హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తానండి ఒక దాంట్లోని, పిల్లలకి తాపించడానికి. చిన్న బాబుకి అవే తాపిస్తాను కదా, అందుకని. అలాగే ఇంకోవైపు అయితే పాలైతే కాస్తున్నానండి. ఈరోజు అయితే టీ పెట్టట్లేదు, కాఫీ అయితే పెడుతున్నాను. సో కాఫీ అయితే కలుపుతామని చెప్పేసి పాలైతే పెట్టానండి ఇంకోవైపు. ఇవి రెండు కాగేలోపు నేనైతే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నానండి. ఇడ్లీకి అంటే చిన్న బాబు కూడా లేస్తాడు కదా, బాబుకి అయితే వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను చిన్న బాబు కోసం. అలాగే ఇడ్లీ అయితే పెట్టేశానండి, కాఫీ అయితే కలిపేసాను, కాఫీ కూడా తాగేసాము. నెక్స్ట్ వచ్చేసి చట్నీ కోసం అనేసి పల్లీలు, మిర్చి, పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను. అవైతే ఫ్రై అయిపోయేలోపు బాబు కోసం వాటర్ బాటిల్ ఫిల్ చేశానండి, పెద్ద బాబు కోసం స్కూల్కి. అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మిక్సీలో అయితే వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేశానండి చట్నీకి. ఇప్పుడైతే చట్నీ కోసం పోపు అయితే పెడుతున్నానండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొంచెం పచ్చెనగపప్పు వేస్తానండి నేనైతే. సో ఇప్పుడైతే పోపు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి. పెద్ద బాబుకి అయితే బ్రష్ చేపించి స్నానం అయితే చేపించేసానండి. ఇప్పుడు వచ్చి ఇడ్లీ అయితే తినిపించేస్తున్నాను. ఇడ్లీ అలాగే చట్నీ అయితే ఇచ్చేసానండి, బాబే తినేసాడు. నెక్స్ట్ వచ్చి చిన్న బాబు కూడా నిద్ర లేచారండి. చిన్న బాబు కోసం వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇడ్లీ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాను. సో బాబుకి కూడా ఇడ్లీ పెట్టేసేసి మా అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు పెద్ద బాబుకి స్కూల్ టైం అయితే అవుతుంది కదండి. సో పెద్ద బాబు కోసం స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ అయితే రెడీ చేశాను. రెడీ చేసేసి ఇప్పుడైతే దీన్ని బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. బాబుకి ఎగ్జామ్ ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అండి. బాబు కోసం అయితే అవన్నీ రెడీ చేసేసాను. బాబు అయితే ఆల్రెడీ రెడీగానే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ అయితే చెప్తున్నాడు. స్కూల్కి వెళ్ళి పంపించిన వెంటనే నేనైతే మిషన్కి బట్టలు అయితే వేశానండి ఈరోజు. బెడ్షీట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఆరేస్తున్నాను ఇక్కడ. ఈలోపు అయితే చిన్నబాబు నిద్రపోతున్నాడండి. చిన్నబాబు నిద్రపోయే టైంలో నేనైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే బాబు లేవగానే మళ్ళీ బాబుకి స్నానం అనేది చేయించాలి కదా, దానికోసం అనేసి. సో బెడ్షీట్స్ అన్నీ కూడా ఆరేసేసాను ఈ విధంగా. బెడ్షీట్స్ అన్నీ ఆరేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసానండి. తినేసిన వెంటనే కుకింగ్ అయితే వచ్చేసాను. చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు, దానికోసం టైం ఉంది కదా అనేసి స్నానం చేయించేదానికంటే కూడా ముందు బాబుకి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నానండి, వైట్ రైస్ అన్నీ కూడా రెడీగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో పప్పు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకోవైపు ఏంటంటే ఆకుకూర ఫ్రై కూడా పెట్టేశాను. అది పప్పు అవుతూ ఉంటుంది, ఇంకోవైపు ఆకుకూర ఫ్రై అవుతుందని. పప్పు అయితే విజిల్స్ వచ్చేసాయండి, మెదిపిచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి పప్పు కోసం అయితే పోపు పెట్టేశాను. పోపు పెట్టిన వెంటనే రెడీ అయిపోతుందండి కర్రీ కూడా. సో ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది, ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. సో వంట అంతా పూర్తి అయిపోయింది. ఈరోజు బాబుకి స్నానం చేయించక ముందే అనుకున్నానండి. సో బాబుకి అయితే వాటర్ కూడా పెట్టేశాను స్నానానికి. బాబుకి స్నానం చేయించేసి మంచిగా తల స్నానం, సాంబ్రాణి అన్నీ వేసేసాను, డ్రెస్ వేసేసాను, ఫీడింగ్ ఇచ్చేసాను. బాబు అయితే పడుకొని ఉయ్యాలో నిద్రపోతున్నాడు. పని అంతా అయిపోయింది కదా అనుకున్న టైంకి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళున్నారండి. నేను వంట చేసే టైంలో, నేను వంట చేసిన విషయం తెలియక చికెన్ అయితే పట్టుకొచ్చారండి. సో ఇంకా ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై అయితే చేశాను కదా, ఇంకా చికెన్ వచ్చి కొంచెం ఫ్రై లాగా కొంచెం కర్రీ లాగా అయితే చేసేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశానండి. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వంటకైతే వచ్చేసానండి. మసాలా అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నానండి వంట కోసం అనేసి. అన్నీ రెడీగా పెట్టుకొని వంట స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చి కర్రీ అయితే చేస్తున్నానండి, చికెన్ కర్రీ అయిపోయిన వెంటనే ఫ్రై కూడా అయితే చేసేసాను. వంట స్టార్ట్ చేశాను. బాబు నిద్రపోతున్నాడు కదా అనుకున్న సమయానికి ఒక 5 మినిట్స్కే బాబు అయితే లేచేసాడండి, చిన్న బాబు. ఇంకా బాబునైతే మా అత్తమ్మ చేతికి ఇచ్చేసాను. నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఈరోజు మాకు లంచ్ మెనూ అయితే పెద్దగానే మంచి మెనూ అయిందండి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై రెండు కూడా రెడీ అయిపోయాయండి. అలాగే కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మా లంచ్ మెనూ చూపిస్తాను, వచ్చేయండి. వైట్ రైస్, ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై, చికెన్ కర్రీ,
మరి కర్రీ కాదు, ఫ్రై కాదు అలా చేశాను. కొంచెం చికెన్ రోస్ట్‌లా చేశానండి. సో, చూసారు కదండీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ రొటీన్ అయితే. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కనుక ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.